కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కోట్లాది మంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం ఆవాస్ యోజన, జన్ధన్ అకౌంట్స్, ఆయుష్మాన్ భారత్, స్వనిధి, ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి అవసరమైన నిధులను కేటాయిస్తున్నాం. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా లాభం జరుగుతుందన్న విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఇలా డబుల్ ధమాకా, ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కలిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిధులు వస్తాయి, ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్న విషయంలో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మోడీ రాజ్యం వస్తేనే రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తేనే గాంధీ రాజ్యం వస్తుందని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన సాగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని కోరుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరం కానీ పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. వాళ్ళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారంటే ఇవాళ ఏపీ అభివృద్ధి పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నదో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆంధ్రుల సెంటిమెంట్ను గుర్తిస్తూ ఈ స్టీల్ ప్లాంట్ యూపీఏ పాలనలో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతే లాభాల బాటలో పెట్టడమే లక్ష్యంగా మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు 11,444 కోట్ల రూపాయలను మంజూరు చేసి మళ్ళీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గత పాలకుల వైఫల్యాల వలన సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఏపీకి ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్ రూపంలో ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మూడోసారి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 12,157 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టు అడ్వాన్స్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటికే 2,807 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళ మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. 2024 ఆగస్టు 28 జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కోసం 28,602 కోట్ల రూపాయలను అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్, కుప్పర్తి ప్రాంతంలో 12 పరిశ్రమల వాడలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వడం జరిగింది. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా
ఐఐఎం విశాఖపట్నం, ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఐఐఐ టీడీఎం కర్నూలు శాశ్వత భవనాలను ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మంగళగిరిలో ఎయిమ్స్ను జాతికి అంకితం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్లో 85 కొత్త కేంద్ర విద్యాలయాలను ప్రారంభిస్తే ఏర్పాటుకు కేంద్రం ఆమోదం చెప్తే కేవలం ఏపీలో 8 కేంద్ర విద్యాలయాలను ప్రారంభోత్సవం చేయడానికి ఇలా మంజూరు ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వం. 85లో ఆంధ్రప్రదేశ్కు 8. ఇది ఏ రాష్ట్రాలు ఇంతకంటే ఎక్కువ ఇవ్వలే. అన్నిటికంటే ఎక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీ మిషన్ కింద అభివృద్ధి చేసినటువంటి ఘనత మోడీ ప్రభుత్వాన్ని. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. భోగాపురం, ఓర్వకల్, దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు విమానాశ్రయాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఉడాన్ పథకం కింద కడప, కర్నూలు విమానాశ్రయాలను ప్రారంభించడం కాకుండా 17 కొత్త ఎయిర్ రూట్లను కూడా ప్రారంభించడం జరిగింది. తిరుపతి, విజయవాడ ఎయిర్పోర్ట్లను అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలుగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 4741 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. 4741 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించడం జరిగింది. భారత్మాల పథకం కింద 5 గ్రీన్ఫీల్డ్ కారిడార్లను కూడా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, రాయపూర్ విశాఖపట్నం కారిడార్, చిత్తూరు తచ్చూర్ కారిడార్, బెంగళూరు కడప విజయవాడ కారిడార్ అలాంటి నిర్మాణాలు ఉన్నాయి. 71,842 కోట్ల వ్యయంతో ఏపీలో 2,525 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ విస్తరించేందుకు మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. 71,842 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో 2,525 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ నిర్మాణం కోసం ఆమోదం పొందడం జరిగింది. 14,000 కోట్ల రూపాయల అంచనాలతో బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ వేలో 14 ప్యాకేజీలతో 2,950 కోట్లతో ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి నేషనల్ హైవే విస్తరణ పనులు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైల్వే విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రికార్డ్ స్థాయిలో నిధులు కేటాయించడం జరిగింది. 2009-2014 మధ్య ఏపీ తెలంగాణ కలిపి 2009-2014 మధ్య ఏపీ తెలంగాణ కలిపి కేవలం 886 కోట్లు కేటాయిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే 2024-25 ఏపీకి 9,417 కోట్ల రూపాయలను వెచ్చించాం. అంటే 11 రెట్లు ఎక్కువ. 2009-14 మధ్యలో కేవలం 800 కోట్లు కేటాయిస్తే ఇవాళ 9,000 కోట్ల రూపాయలను కేటాయించాలంటే దాదాపు 11 రెట్లని అధికంగా ఇవాళ రైల్వే బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం జరిగింది. ఇలా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అద్భుతంగా ఆధునీకరించడం జరిగింది. ఏపీలోని రైల్వే స్టేషన్లను 100% ఇలా విద్యుదీకరించడం జరిగింది. 743 రైల్వే ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలను కూడా ఇవాళ 743 ఆర్ఓబీలను కూడా మనం నిర్మించడం జరిగింది. ఇవి కాక పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి 40,000 కోట్ల రూపాయల విలువైన పనులను ఏపీలో ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. ప్రసాద్ పథకం కింద అమరావతి పట్టణం శ్రీశైలం దేవస్థానం, అమరావతి పట్టణం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి 125 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. స్వదేశీ దర్శన్ పథకం కింద పర్యాటక సర్క్యూట్లు అభివృద్ధికి సుమారు 150 కోట్ల రూపాయలను ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. విశాఖపట్నంలో 96 కోట్లతో ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ను కూడా ప్రారంభించడం జరిగింది. వాళ్ళ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో
3వ లాంచ్ ప్యాడ్ స్థాపనకు కేంద్రం ఆమోదం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తు ఉపగ్రహాల మౌలిక వసతుల రూపకల్పన కోసము 3,984 కోట్లను కూడా మనం కేటాయించడం జరిగింది. వాళ్ళ సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 లక్షల ఇళ్లను మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 24 లక్షల ఇళ్లను, ఇందులో పట్టణాలకు 21 లక్షలు, గ్రామాలకు 2,50,000 దాకా ఇవాళ మంజూరు చేయడం జరిగింది. ఈ ఇళ్ల నిర్మాణం కొరకు ఇప్పటికే 23,200 కోట్లను ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. 2,68 మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. 2,59,000 మందికి వీధి వ్యాపారులకు స్వనిధి కింద 304 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. 60,82,000 మందికి ముద్రా యోజన కింద 82,000 కోట్ల రుణాలను అందించినాం. 1,31,00,000 పేదలకు జన్ధన్ ఖాతాలను తెరిపించి నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ గారు చెప్పారు, ఢిల్లీ నుంచి 100 రూపాయలు ఇవాళ సంక్షేమ పథకాల కోసం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారునికి చేరే వరకు కేవలం 15 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా డబ్బంతా కూడా దళారుల చేతులకు వెళ్తుందని చెప్పి గమనించిన తర్వాతనే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ను మోడీ గారి ప్రభుత్వం ఇలా ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ సమ్మాన్ నిధి కింద 41,60,000 మంది రైతులకు ఏటా 6,000 రూపాయలు సహాయం చేస్తూ ఉన్నాం మనం. ఒక్క ఏడాదిలోనే 2024-25 ఏపీ రైతులకు 1,75,000 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద 67 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 90 లక్షల మంది ప్రజలకు జాతీయ ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళ జాతీయ ఉపాధి హామీ మిషన్ స్వయం సహాయక సంఘాలకు 1,53,000 కోట్ల రూపాయలను రుణాలు ఇవ్వడం జరిగింది. స్వయం సహాయక గ్రూపులకు. స్వచ్ఛ భారత్ కింద 42 లక్షల రూపాయలకు పైగా టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 3,10,00,000 మందికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ద్వారా లబ్ధి చేకూర్చడం. ఈ పథకాన్ని ఇంకా విస్తరింపజేస్తున్నాం. 5,30,00,000 మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం వర్తింపజేయడం జరిగింది. 36 లక్షల మందికి అటల్ పెన్షన్ ద్వారా ఇలా పెన్షన్ పథకాన్ని మనం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం 1,56,00,000 మంది ఆయుష్మాన్ భారత్ కింద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చడం జరిగింది. 278 జన్ ఔషధి కేంద్రాలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత చౌకగా ఇలా మందులు అందించే ప్రయత్నం చేస్తున్నాం. జన్ ఔషధి కేంద్రం ద్వారా 6,100 కోట్ల విలువైన మందులను ఇప్పటికే విక్రయించబడ్డాయి. దీనివల్ల ప్రజలకు మందుల వల్ల సుమారు 30,000 కోట్ల ఆదాయం ఇలా ప్రజలకు చేకూర్చడం జరిగింది. ఇట్లా అంధకారం నుంచి వెలుగుల వైపు, నిరాశ నుంచి ఆశల సాకారం వైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా సహకరిస్తున్నదో మనం ఆచరణలో చూపడుతున్నాం. మనం దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, 2014 కంటే ముందు ఈ దేశ పరిస్థితి ఏంది, 2014 తర్వాత ఈ దేశ పరిస్థితి ఏంది, ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఇవాళ కాపాడే ప్రయత్నం చేస్తుంది, ఏ